నమస్తే, నేను మీ బద్రి సార్. ఈ రోజు మనం మిస్సింగ్ నెంబర్స్ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. రైట్ అండి, క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉందంటే, హియర్ 4 2 72 33. సో 9 4 10 2 720 6 20 1 6 question mark. So with help of these numbers and in this type of design, సో ఎక్కడైతే ఇక్కడ మిస్ అయినటువంటి పార్ట్ ఉందో ఆ మిస్ అయినటువంటి పార్ట్ని మనం ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ని ఆన్సర్ చెప్పమంటుంది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తే ఈ 72 ఫామ్ అయింది ఫస్ట్ ఫిగర్లో, సెకండ్ ఫిగర్లో 720 ఫామ్ అయింది అనేది అబ్జర్వ్ చేయాలి. సో విచ్ ప్రాసెస్ ఆర్ ఇన్ ద మేనర్ ఆఫ్ మెథడ్స్, విచ్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఆర్ యూజింగ్ టు ప్రూవ్ దిస్ డిజైన్ ఆర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫిగర్. ఈ ఫస్ట్ స్టెప్ ఫిగర్లో ఉన్నటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని ఫస్ట్ ఒకసారి సమ్ ఆఫ్ చేసే ప్రయత్నం. సో మేబీ అడిషన్స్ ఉండొచ్చు, లేదా మల్టిప్లై ఉండొచ్చు, లేదా డివిజన్ ఉండొచ్చు, సబ్ట్రాక్షన్ ఉండొచ్చు, లేదా వీటి మొత్తాన్ని కలిపినటువంటి బాడమ్ మాస్ మీన్స్ సందర్భాన్ని బట్టి అన్ని అప్లికేషన్స్ ఉండొచ్చు. రైట్, ఈ అప్లికేషన్స్ అన్నిటినీ ఏ విధంగా అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ ద ఫస్ట్ ఫిగర్, సో ఫస్ట్ ఫిగర్లో చూడండి 4 2 3 3తో 72 కావాలి. ఆల్ నెంబర్స్ ప్రోడక్ట్ ఒకసారి ట్రై చేద్దామా. సో మీన్స్ 4 into 2 into 3 into 3 ఆల్ సైడ్ ఈ డిజైన్లో ఇచ్చినటువంటి ఆల్ నెంబర్స్ ప్రోడక్ట్ 4 2s 8 8 3s 24 24 3s 72. సో ఇది ప్రూఫ్ అయింది చూడండి సార్. ఆల్ నెంబర్స్ ప్రోడక్ట్ ఇచ్చిన ఆ చిత్రంలోని అన్ని సంఖ్యల యొక్క గుణకార రూపంలో ఉన్నటువంటి ఆ లబ్ధ రూపమే ఇక్కడ మనకు 72గా మారినది. సో ఇదే విధంగా ఇందులో ఉన్న అన్ని నెంబర్ల ప్రోడక్ట్ చూద్దాం. సో 9 into 4 into 2 into 10. సో 9 4s 36 36 2s 72 72 10s 720. సో ఈ రెండు ఫిగర్లు ఈ ప్రాసెస్లో సూట్ అయినాయి కాబట్టి ఇదే మేనర్లో ఇదే టైప్ ఆఫ్ డిజైన్లో ఇక్కడ కూడా మనం థర్డ్ ఫిగర్ని కనుక ప్రయత్నిస్తే ఆ వాల్యూ అనేది మనకు ఆప్షన్లో చేరుకోవాలి. సో లెటస్ ట్రై చేద్దాం సార్. అన్ని సంఖ్యల యొక్క లబ్ధ రూపం ఆల్ నెంబర్స్ ప్రోడక్ట్ వాల్యూ ఈజ్ హియర్ గివెన్. సో హియర్ 6 into 20 into again 6 into 1. So 6 20s 120, 126 means 12 6 72. So 720 into 1 again 720 is the right answer, sir. So our answer is here 720 is the right answer. Where we have selected option second. So second option is the right answer. So I hope you understand, sir. Here all the numbers product value in the given design, all the numbers product value is given at the center figure. So all the number products values given at center number. So like that. So 6 into 20 120 126 720 721 720. So the option is second. So right answer. So at second option, sir. సో ఇదే విధంగా మరో ప్రశ్న చూద్దాం. నౌ సో ఇప్పుడు ఈ డిజైన్లో మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి మిత్రమా. సో 3 4 5 3తో 63 ఫామ్ కావాలి. అలాగే 6 4 5 3తో 66 ఫామ్ కావాలి. సో సేమ్ ప్రాసెస్లో ఎలా అయితే అవి ప్రూఫ్ అవుతో అదే ప్రాసెస్లో 6 7 3 5తో ఇక్కడ వచ్చేటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ నెంబర్స్ how this number can be formed. సో 63 ఎలా ఫామ్ అయింది అనేది మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మేనర్స్ సేమ్ ఆల్ నెంబర్స్ ప్రోడక్ట్ కావచ్చు, లేదా సమ్ నెంబర్స్ ప్రోడక్ట్ కావచ్చు, సమ్ నెంబర్ సమ్ కావచ్చు, సో లేదా విత్ ప్రోడక్ట్ అండ్ సమ్ కావచ్చు, లేదా ప్రోడక్ట్ అండ్ ఏంటిది డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ కావచ్చు. సో అన్ని నెంబర్ల యొక్క గుణకారం కావచ్చు, లేదా కొన్ని నెంబర్ల గుణకారం కొన్ని నెంబర్లను కలపడం లాంటివి కూడా చూడవచ్చు. సో మనం ఇక్కడ గమనించినట్లయితే మరి మనం ఏం చేస్తే 63 అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 నెంబర్స్తో ప్రోడక్ట్ చేయండి సార్ ఒకసారి.
సో 3 into 4 into 5. So 3 4s are 12, 12 5s are 60. So 3 into 4 into 5. So 3 4s are 12, 12 5s are 60. కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది? 63 ఉంది. అంటే ఈ నెంబర్ని అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూని అడిషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ వాల్యూని అడిషన్ చేస్తే మనకు ఇక్కడ 63 ప్రూవ్ అవుతుంది సార్. సో టాప్ రైట్ సైడ్ వాల్యూ, బాటమ్ వాల్యూ, టాప్ రైట్ సైడ్ వాల్యూ, బాటమ్ వాల్యూని ప్రోడక్ట్ చేస్తూ లెఫ్ట్ సైడ్ వాల్యూని సమ్ చేస్తే ప్రూఫ్ అయింది. మరి సెకండ్ ఫిగర్లో ఉన్న వాల్యూ ప్రూఫ్ అవుతుందా లేదో చూద్దాం. 4 into 5 into 3. 4 5s are 20, 23s are 60 ప్లస్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది మాస్టర్? లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది? 6 ఉంది. సో 66 అయింది సార్. అగైన్ ప్లీజ్ క్రాస్ చెక్ చేయండి. సో ఫస్ట్ ఫిగర్లో 3 4 5. సో టాప్ 3 రైట్ సైడ్ వాల్యూ, బాటమ్ వాల్యూ ప్రోడక్ట్. సో గుణకారం చేస్తే 3 4s are 12, 12 5s are 60. లెఫ్ట్ సైడ్ వాల్యూ 3 యాడ్ చేస్తే 63 అయింది. సేమ్ ప్రాసెస్, సేమ్లో టాప్ 4 రైట్ సైడ్ 5 బాటమ్ 3. సో 4 into 5 into 3. సో 4 5s are 20, 23s are 60. లెఫ్ట్ సైడ్ వాల్యూ 66. ఇవి రెండు ప్రూఫ్ అయినాయి కాబట్టి ఇదే ప్రాసెస్లో మనం ఇక్కడ చూద్దాం మాస్టర్. 7 into 3 into 5 ప్లస్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉందంటే 6 ఉంది సార్. సో దీన్ని సమ్ చేస్తే సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సార్. 7 3s are 21, 21 5s రైట్. సో 105 ఎంత అవుతుంది? 7 3s are 21. Yes, 21 5s are 5 1s are 5, 5 2s are 10. 105. 105 plus 6 111. సో మనకు ఆన్సర్ ఏంది మాస్టర్ అంటే 111. ఎక్కడ ఉంది మాస్టర్ అంటే ఫోర్త్ ఆప్షన్. సో ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకు అన్ని నెంబర్ల ప్రోడక్ట్ వచ్చింది. ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే కొన్ని నెంబర్ల ప్రోడక్ట్ అవుతూ ఒక నెంబర్ని యాడ్ చేయడం లాంటిది జరిగింది. సో కాన్సెప్ట్ ఏంటి మాస్టర్ అంటే ప్రతి ప్రాబ్లంకి సందర్భాన్ని బట్టి మనము మన యొక్క లాజిక్స్ని, ట్రిక్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇవి క్లియర్గా రావాలంటే 20 టేబుల్స్ రావాలి, ఒక 20 స్క్వేర్స్, మినిమం 20 to 30 స్క్వేర్స్ రావాలి, 20 to 30 క్యూబ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. సో ఇట్లా మీరు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయితే మంచిది సార్. సో వన్ మోర్ క్వశ్చన్ సార్ హియర్. సో థర్డ్ ఫిగర్ 27 9 2 1, 35 7 3 2. సో 36 4 4 ఈ క్వశ్చన్ మార్క్. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ 27 విత్ హెల్ప్ ఆఫ్ దిస్ రిమైనింగ్ నెంబర్స్? మనం ఏం చేయాలంటే పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో ఫామ్ చేయడానికి ప్రయత్నం చేయాలి సార్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ మీరు ఈ 27 సో లెఫ్ట్లో ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీటికి డిజైన్కి ఒకవేళ నెంబర్ ఇలా ఇచ్చాను అనుకోండి సార్, ఇది ఏ, ఇది బి, ఇది సి, డి అనుకుంటే అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఏ ఇజ్ ఈక్వల్ బి ఇంటూ సి ప్లస్ డి ఫార్మేట్లో ఒకసారి చెక్ చేయండి సార్. ఏ ఈజ్ నథింగ్ బట్ ఇయర్ 27 మీన్స్ LHS is equal to RHS. So B 9 C 2 D 1. సో ఇక్కడ మీకు ఏమవుతుంది చూడండి సార్, రైట్ 27 is equal to 9 into 3. సో బోత్ ఆర్ సేమ్. LHS is equal to RHS. సో ప్రూఫ్ అయిందా లేదా మాస్టర్? సో 9 3s are 27 అయింది. సేమ్ కాన్సెప్ట్లో మరి ఇది కూడా ప్రూఫ్ కావాలి ఇప్పుడు, అవునా? సెకండ్ ఫిగర్లో 35 is equal to 7 into 3 plus 2. సో 35 is equal to 7 into 5. సో 35 is equal to 35. Therefore LHS is equal to RHS. ఇవి రెండు ప్రూఫ్ అయినాయిగా మాస్టర్. సో ఇన్ ద సేమ్ మేనర్ ఇక ఇప్పుడు మనం చేయాల్సింది, రైట్ 36 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ సంథింగ్ ఇక్కడ యాడ్ చేస్తే అది 36 అవుతుంది సార్, రైట్?
సో దీన్ని ఎలా ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు, లేదా ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసినా పర్వాలేదు. సో ఇప్పుడు 36 ఈ మల్టిప్లైట్ వస్తే డివైడెడ్ ఈజ్ ఈక్వల్ 4 + x. సో 4 1 = 4, 4 9 = 36. సో 9 is equal 4 + x. సో 9 - 4 is equal to x. It means 5 is equal to x. అంటే మనము ఈ ఎక్స్ అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ 5ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ సేమ్ ప్యాటర్న్లో సెట్ అవుతుంది. 5 ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ 3. క్లియర్? రైట్ సార్. ఒకవేళ లేదు మీరు క్రాస్ చెక్ చేసుకుంటానంటే ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్రూఫ్ కావాలి. 36 is equal 4 × 4 + 5 9. ఓకే, ఈ రెండింటిని సమ్ చేయాలి. సి ప్లస్ డిని సమ్ చేయాలి, బితో ప్రోడక్ట్ చేయాలి, అప్పుడు ఏగా మారిపోతుంది. ఇలా చూడొచ్చు, రకరకాల ట్రిక్స్ సార్. సో లేదా ఈ మూడిటి వాల్యూ దేనికి ఎట్లయితే సమానమో సో మిగతాది కూడా అదే విధంగా ఉంటుంది. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ 3 నెంబర్స్ BCD we are forming A. So A here constant value 27, it is left side value. So then we are proving right side value. So with product B and some values are C plus D. సో మనం ఇక్కడ C అంటే ఈ వాల్యూ రెండింటిని యాడ్ చేయండి, ఇక్కడ B ఉన్నటువంటి వాల్యూతో మల్టిప్లై చేస్తే ఏ దగ్గర ఉండేటువంటి పొజిషన్లో ప్రూఫ్ అవుతుంది. ఏ అంటే ఇక్కడ 35, ఇక్కడ ఏ అంటే 36. సో విచ్ నెంబర్ సూటబుల్ ఇయర్ మిస్సింగ్ మీన్స్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ సార్? ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో 12 18 13 27 16 6 12 9 10 5 11 4 సార్. ఈ నెంబర్లతో మనం ఇక్కడ మిస్ అయినటువంటి నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి టాప్ రైట్ సైడ్ చూద్దాం. వస్తే ఇక్కడ 27 + 18 ఓకే అండ్ 12 + 13 యొక్క డిఫరెన్స్. సో 27 + 18 ఎంత అవుతుంది? 35 45 డిఫరెన్స్ 25. సో వాల్యూ 20. చూడండి సార్, ఈ రెండింటి యొక్క వాల్యూని సమ్ చేసిండు లెఫ్ట్ రైట్, అలాగే టాప్ బాటమ్ వాల్యూస్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ చేసింది సార్. సో 27 + 18 = 45, 12 + 13 = 25. సో బోత్ వాల్యూస్ డిఫరెన్స్ ఈజ్ 20. సో సేమ్ ప్యాటర్న్లో ఇది ఫస్ట్ ఫిగర్లో వచ్చింది, సెకండ్ ఫిగర్లో కూడా ప్రూఫ్ కావాలి సార్. సో సెకండ్ ఫిగర్లో ప్రూఫ్ చూద్దాం. హియర్ 16 + 12 6 + 9 16 + 12 28 difference 6 + 9 15. సో 28 15 difference is 13. సో ఇది కూడా ప్రూఫ్ అయింది సార్. కాబట్టి సేమ్ ఇదే పద్ధతిలో 10 + 11 డిఫరెన్స్ 5 + 4 10 + 11 21 9 డిఫరెన్స్ ఎంత అవుతుంది? 21 9 12. సో 12 is the right answer, ఆప్షన్ సెకండ్. ఓకేనా మాస్టర్? సో ఈ లెఫ్ట్ రైట్ని యాడ్ చేశాడు, టాప్ బాటమ్ని యాడ్ చేసి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుండు. సో ఈ వాల్యూల డిఫరెన్స్ తీసుకుంటే మనకు సెంటర్లో ఉన్న విలువ వచ్చింది సార్. క్లియర్ సార్? నెక్స్ట్ వన్ 064 133 513. సో యాంటీనా టైప్ ఉంది, దీన్ని ఏం చేస్తే మనకు వస్తుంది చూద్దాం సార్. 825 196 643 మరి 6 5ల డిఫరెన్స్ 1, ఓకే 4 1ల డిఫరెన్స్ 3, ఓకే 0 3ల డిఫరెన్స్ 3. క్లియర్. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి సార్? సెంటర్ ఇక్కడ ఈ విధంగా వస్తాయి, మరి ఈ విధంగా 2 6 అయితే 4 రావాలి, ఇక్కడ 1 వచ్చింది. సో ఇది డిఫరెన్స్ దీని స్టైల్లో పోయినట్టు ఇది రావట్లేదు సార్. సో ఇది కాదు. ఒకసారి అన్నిటి యొక్క సమ్ చేయండి సార్. ఒకసారి 0 + 6 + 4 + 0 + 6 + 4 + 3 + 1 + 5.
0 plus 6 plus 4 plus 3 plus 1 plus 5. 0 plus 6, 6, 6 plus 4, 10, 10 plus 3, 13, 13 plus 1, 14, 14 plus 5, 19. 19ని 7తో ప్రోడక్ట్ చేయండి సార్ ఒకసారి. 19 7 జా 19 7 జా 7 9 జా 63, 3, 7 1 జా 7, 13, 133. సో 19 7 జా 133 వచ్చింది. అంటే ఒక కాన్స్టాంట్ నెంబర్ 7తో ఇక్కడ మల్టిప్లై చేస్తే ప్రూఫ్ అయింది. మరి సేమ్ ఇక్కడ కూడా ఇవి ప్రూఫ్ కావాలి సార్, ఆల్ నెంబర్ సమ్ చేయాలి. సో 8 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6. Sum of given all the numbers, sum of all the given numbers and multiply with 7. ఇచ్చిన ఆ చిత్రంలోని ఈ ఫిగర్లోని అన్ని విలువలను కలిపి 7తో మల్టిప్లై చేయాలి. 7తో ఎందుకు చేయాలని లేదు సార్, ఇది ఒక లాజిక్, ఇది ఒక ట్రిక్ సార్. సో మనము ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు లాజిక్స్తో వస్తుంటాయి. సో 8 ప్లస్ 2 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 3 18, 18 ప్లస్ 4 22 ప్లస్ 6 28. సో 28 మల్టిప్లై విత్ 7. సో 28 ఇంటూ 7 జా 7 8 జా 56, 6 5 upon 7 2 జా 14 ప్లస్ 5 19, 196. సో ప్రూఫ్ అయిందా? సో ప్రూఫ్ అయితేనే అది వెళ్ళాలి, లేకపోతే ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్కి వెళ్తాం. సో హియర్ మనకు వచ్చిన వాల్యూ ఎంత సార్? 28 ఇంటూ 7 టైమ్స్ 196. సో సేమ్ ఫస్ట్ ఫిగర్లో మనం 7తో ప్రోడక్ట్ చేస్తే మల్టిప్లై చేస్తే మనకు మధ్యలో విలువ ప్రూఫ్ అయింది కాబట్టి సెకండ్ ఫిగర్ని కూడా అదే టైప్లో ట్రై చేస్తే బోత్ ఆర్ ప్రూవ్డ్ హియర్. సో అవి రెండు సక్సెస్ఫుల్గా ప్రూఫ్ అయినాయి కాబట్టి థర్డ్ ఫిగర్ని కూడా అదే మెథడ్లో మనం చెక్ చేస్తే ఆప్షన్ని చేరుకోవాలి. రైట్ మాస్టర్? సో థర్డ్ మెథడ్లో థర్డ్ ఫిగర్ 2 ప్లస్ 1 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ 4 multiply with 7. All numbers sum and a constant number 7 producted. సో ఆల్ నెంబర్ సమ్ వచ్చిన విలువను ఒక కాన్స్టాంట్ నెంబర్ 7తో మనము మల్టిప్లై చేస్తే ప్రూవ్ కావాలి. సో 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 3 18, 18 ప్లస్ 4 22. సో 22 ఇంటూ 7 154. 7 రోజుల 14, సో 154. సో 154 ఎక్కడుంది మాస్టర్? ఆప్షన్ 3. సో ఇచ్చిన చిత్రంలోని అంకెల మొత్తాన్ని ఒక స్థిర విలువ 7తో మనం మల్టిప్లై చేస్తే ఇది ప్రూఫ్ అవుతుంది సార్. ఓకే.